పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాడు. అంతటితో ఆగకుండా సమాచారం ఇంకా విస్తృతంగా ప్రజలకు చేరవేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. 5 ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నాడు. సేవ్ వాటర్, సేవ్ ఫ్యూయల్, సేవ్ ఫుడ్, సేవ్ నేచర్. చిత్తూరులో ఏ కరెంటు స్తంభాన్ని చూసినా ఈ సూక్తులు దర్శనమిస్తాయి. ఇదంతా ఓ మాస్టారి 5 ఏళ్ల నిర్విరామ కృషి. ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మురళి పర్యావరణ పరిరక్షణ కోసం ఒంటరి పోరాటం చేస్తున్నాడు. గోడలు, విద్యుత్ స్తంభాలు ప్రచారాస్త్రాలుగా వినియోగించుకున్నాడు. ఖాళీ సమయం దొరికితే చాలు సైకిల్ పై పట్టణమంతా తిరుగుతూ స్తంభాలు, గోడలు, వంతెనలపై పర్యావరణాన్ని రక్షించండంటూ నినాదాలు రాస్తున్నాడు. మురళి నినాదాలకు స్పందించిన మున్సిపాలిటీ అధికారులు పట్టణంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన కృషి అభినందనీయమంటున్నారు ప్రకృతి ప్రేమికులు. మురళి అతను కేవలం ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ తనకున్నటువంటి సమయంలో బ్రష్, పెయింట్ తీసుకొని ఎక్కడ గోడ కనిపిస్తే అక్కడ సేవ్ నేచర్, సేవ్ ఎనర్జీ, సేవ్ ఫ్యూయల్ అని చెప్పేసి సేవ్ ఫుడ్, సేవ్ వాటర్, సేవ్ ఎనర్జీ ఇలాంటి స్లోగన్స్తో రాష్ట్ర ప్రజలను చైతన్యవంతం చేస్తుంది. ఏ లైఫ్తో చూసినా మురళి యొక్క చేతిరాలు కనిపిస్తాయి. నేచర్ గురించి అసలు పడే తపన దాంట్లో కనిపిస్తుంది. ఈవెన్ ఒక చిన్న స్కూల్కి ఏదైనా పనిగా వెళ్ళాలంటే కూడా ఆ స్కూల్లో ఎక్కడ కార్యక్రమం దొరికితే కూడా ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ బోర్డ్స్ ఒక చిన్న టెక్స్టైల్ తీసుకున్న మార్కర్ పెన్తో నేచర్ సేవ్ నేచర్ రాసుకుంటాడు. అతని యొక్క శక్తిని మించి అతను 5 సంవత్సరాలుగా ప్రమోట్ చేయడం అనేది చాలా సంతోషదాయకమైనది. చాలీ చాలని వేతనంతో కుటుంబాన్ని నెట్టుకొస్తూనే పచ్చదనాన్ని కాపాడేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నాడు మురళి. కాలుష్యాన్ని నివారించేందుకే ఈ చిరు ప్రయత్నం అంటున్నాడు. కావడానికి విపరీతమైన కాలుష్యం వెదజల్లడం ఫ్యాక్టరీ నుండి, వెహికల్స్ నుండి ఎక్కువ అవుతుంది. ప్రజల్లో అవగాహన చేయడం కోసం నేను చాలా సంవత్సరాలుగా డిఫరెంట్ మ్యాగజైన్స్లో ఇవన్నీ కట్ చేసి అతికిచ్చి ఆల్బమ్ తయారు చేశాను. ఇది చేయడం వల్ల ప్రజల్లో ఈజీగా వెళ్ళడం లేదు. స్కూల్లో కూడా పిల్లలకి డిఫరెంట్ ప్లేసెస్లో చెప్పాను. కానీ ఇది ఇంకా బాగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కరెంట్ పోల్ కంబాల మీద, తర్వాత బ్రిడ్జిల మీద, అదేవిధంగా పబ్లిక్ ప్లేసెస్లో ప్రజలకు అవగాహన కలగాలనేసి ఈ విధంగా రాస్తున్నాను. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న మురళి ప్రయత్నాలు కొంతమేరైనా సఫలం కావాలని ఆశిద్దాం. మరికొన్ని క్షణాల్లో ఈటీవీ